ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ 50-30-20 యా ఈ బడ్జెట్ రూల్ అంటారు కదా సార్. అసలు అవును. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే? బేసికల్గా మనకి ఎక్కువ సార్లు మనకు వచ్చే శాలరీస్ ఏంటంటే మనకే సరిపో ఖర్చులకి, ఎందుకంటే కోరికలు అనంతరం వస్తూనే ఉంటాయి, 1 by 1 మనం తీర్చుకునే కొద్దీ కూడా. మరి ఇలా వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టారనుకోండి, రేపు 60 తర్వాత మనకి జాబ్ ఉండదు, రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి తర్వాత 30 ఇయర్స్ సర్వే అవ్వాలి కదా. ఎలా సర్వే అవుతారు? ఎవరి డబ్బులతో సర్వే అవుతామని. అందుకని ఖర్చులు పెరిగి అండ్ ఇన్కమ్ లేకుండా అండ్ బాడీ అప్పటికల్లా డిసీజ్ ప్రోన్స్ ఎక్కువ ఉంటాయి. వాటితో సర్వే అవ్వడం చాలా కష్టం అనమాట. అందుకని మీరు ఏదైనా సరే ఫ్యూచర్లో వర్క్ చేయకుండా సర్వే అవ్వాలంటే ఎంతకంత ప్యాసివ్ ఫండ్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఫ్యూచర్లో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం కోసం ఈ రూల్ పెట్టారనమాట. అందుకని మీకు వచ్చిన టోటల్ శాలరీని అండ్ 3 పార్ట్లు చేయాలి. ఫస్ట్ పీస్ 50%. అంటే ఫస్ట్ మీ శాలరీ 1 lakh అనుకోండి, 1 lakhలో 50% అంటే 50,000 రూపీస్ మీ బేసిక్ నీడ్స్ కోసం 50,000 వాడాలి. బేసిక్ నీడ్స్ ఏమొస్తాయి? ఫుడ్, క్లోత్స్, యూటిలిటీస్, ఆల్ బిల్స్, రెంటల్ అన్నీ కలిపి కూడా విత్ ఇన్ ద ఈ 50%లోనే ఉండాలి. అంత మించి ఇంక దాటడానికి కుదరదు, ఇన్కమ్ పెంచుకోవడం తప్ప. 50%. నెక్స్ట్ 30% మన కోరికలు తీర్చుకోవాలా. అవుటింగ్కి వెళ్దాం అనుకుంటున్నావు, టూర్లకు వెళ్దాం అనుకుంటున్నావు, పిక్చర్కి వెళ్దాం అనుకుంటున్నావు, జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు ఇద్దాం అనుకుంటున్నావు, జిమ్కి వెళ్దాం అనుకుంటున్నావు, బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటున్నావు. ఇలా ఏది పెట్టినా సరే కోరికలు అంటే నెసరీ కాదు కానీ కోరికలు అనమాట. అవి తీర్చుకోవడానికి 30% ఖర్చు పెట్టాలి. మొత్తం మీద అవి 80%. మిగతా 20% మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే మనకి రిటైర్మెంట్ కోసం. రేపటి అన్సర్టనిటీ జీవితాన్ని స్మూత్గా మూవ్ అవ్వాలంటే 20% ఖచ్చితంగా దాచాలి. అందుకని ఆ రూల్ పెట్టారనమాట. అందుకని మీ శాలరీలో 80 పరిస్థితులను 20% అమౌంట్ని దాచుకుంటూ పోవాలి. ఎగ్జాంపుల్ మనం అనుకున్న దాంట్లో 1 lakh శాలరీ అనుకున్నాం అనుకోండి, 20,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే డిపెండ్ అప్పని మీ నాలెడ్జ్ లెవెల్ పెట్టేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లెట్స్ సే ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. మనం ఇంతకుముందు అనుకున్నాం 15 అంటే 15% రిటర్న్స్ వచ్చే చోట మ్యూచువల్ ఫండ్లో 15 years ఇన్వెస్ట్ చేస్తే 15,000 చొప్పున మనకి అమౌంట్ 1 crore అవుతుంది. మనకి అనుకోవాలి. అలాగే ఇప్పుడు శాలరీ 1 lakh అనుకుంటున్నాం కదా, ఇప్పుడు 20% దాచాలి కదా కంపల్సరీగా. అంటే ఎవ్రీ మంత్ 20,000 దాచారనుకోండి, వాళ్ళకి 15 years కల్లా ఈజీగా ఆడుతూ పాడుతూ 1 crore తయారయ్యే ఛాన్స్ ఉంది. 1 crore వచ్చింది అనుకోండి, దాని నుంచి ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది కదా. అప్పుడు మనం వర్క్ చేయకపోయినా కూడా మన శాలరీ ఎంత వస్తుంది కదా. అందుకని వర్క్ చేయకుండా ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఫండ్ క్రియేట్ అవ్వాలి. ఫండ్ క్రియేట్ అవ్వాలంటే ఇలా రూల్ బేస్ మీద అమౌంట్ ఎంతో కొంత పెట్టాలన్నమాట. అందుకని మీరు మొహమాటం లేకుండా శాలరీ రాగానే ఫస్ట్ 20% ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ నాలెడ్జ్ని పెట్టేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, గోల్డ్ కొనుక్కునే, మీ ఇష్టం, ఎక్కడ పెట్టినా పర్వాలేదండి. ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్, సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రావడం ఇంపార్టెంట్. అందుకని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. 20% మ్యాండేటరీగా పెట్టండి. బట్ సిటీలో కంప్లైంట్స్ ఏమవుతాయి అంటే మాకు వచ్చే శాలరీ 50,000, వచ్చిన అమౌంట్ అంతా 50,000 దానికే పోతుంది కదా అని అంటారు. మీ లివింగ్ కాస్ట్ ఎప్పుడు కూడా మీ ఎర్నింగ్ బట్టి ఉండాలి తప్ప సొసైటీ ప్రెజర్ అయి ఉండకూడదు. మీరు 5 లక్షలు సంపాదించే వాళ్ళు పక్కన కూర్చొని ₹1,00,000 శాలరీ తోటి ఎలా సర్వే అవుదాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కుదరదు. అట్లా కాదు, ఎర్నింగ్స్ బట్టి మీ లివింగ్ స్టైల్ని డిజైన్ చేసుకోండి. అంత ఎర్నింగ్స్ లేకుండా పోటీ పడమకండి అవతల వాళ్ళతోటి. అందుకని మీరు ఎంత శాలరీ వచ్చినా సరే, వచ్చిన శాలరీలో 50% మాత్రమే బేసిక్ నీడ్స్, 30% మాత్రమే మీ లగ్జరియస్ నీడ్స్ అండ్ 20% మ్యాండేటరీగా సేవింగ్ పంపించాలా. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు దాన్ని. పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎప్పుడు 1930లోనే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబుల్ అని బుక్లు రాశారు వాళ్ళు. వచ్చిన శాలరీలో ఫస్ట్ రాగానే 20% ముందు మ్యూచువల్ ఫండ్ పంపించుకోవాలి. మిగిలిన డబ్బులు మొత్తం మీ ఇష్టం చేసుకోండి. ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే 20 years తర్వాత ఏమవుద్ది, ₹1 కోటి ఫండ్ క్రియేట్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అందుకని బడ్జెట్ ప్లానింగ్ అప్పుడు ఈ రూల్ బాగా వాడతారనమాట ఫైనాన్స్ ప్రపంచంలో. బట్ ప్రాబ్లం ఏంటంటే థియరిటికల్గా ఇవన్నీ బాగానే ఉంటాయి, ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏంటవుతుందంటే ఎర్నింగ్ అంత లేకపోవచ్చు, ఇంట్లో కిడ్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ తగ్గిపోయి ఉండొచ్చు. రెండోది ఏదనుకున్నా కొంత దాచంగానే ఏదో ఒక అవసరం వస్తుంటుంది, హెల్త్ ప్రాబ్లం రావచ్చు, సడన్గా బాబుకి మంచి స్కూల్లో సీట్ వచ్చింది, మన కెపాసిటీ దాటి పెట్టాల్సి వస్తుంది, అప్పుడు దీన్ని బ్రేక్ చేస్తాం అనమాట. ఇలాంటి ద్వారా ఏంటంటే ప్లానింగ్ డైవర్సిఫికేషన్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఉన్నంతలో దాన్ని కంటిన్యూ చేసుకోవటం బెటర్ అనమాట. రైట్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.